వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ప్రతి ఒక్కరికి హెల్తీ టీత్, బ్యూటిఫుల్ స్మైల్ కావాలని ఉంటుంది. దానికోసం చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్లో నేను చాలా కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఈ వీడియోలో బ్రషింగ్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు మనం బ్రషింగ్ ఎందుకు చేస్తాము? మన నోట్లో పట్టిన గార అంటే ఎలోయిష్ వైట్ లేయర్ ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది. మనం చేసే 2 కాన్సిక్యూటివ్ బ్రషింగ్స్ మధ్యలో ఈ గార అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా అండ్ ఫుడ్ డెబ్రితో ఫామ్ అవుతుంది. ఈ గార అనేది పన్ను మీదనే కాకుండా ఈ గమ్ లైన్ మీద కూడా ఫామ్ అవుతుంది. అంటే ఈ పన్ను ఇంకా గమ్కి మధ్యలో జంక్షన్ అనేది ఉంటుంది కదా, ఈ జంక్షన్ మధ్యలో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం మెయిన్గా బ్రష్ చేసేది ఎందుకంటే ఈ ప్లాక్ని బ్యాక్టీరియాని ఇంకా మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్ ఏమైనా నోట్లో ఉండిపోతే అవి క్లియర్ చేయడానికని బ్రష్ చేస్తాము. ఈ విధంగా సైడ్ టు సైడ్ బ్రష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే టీత్ అనేది క్లీన్ అవుతుంది, కానీ గమ్ దగ్గర బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మాత్రం అలానే ఉండిపోతుంది. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇలా బ్రష్ చేయడం వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల పళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయి. ఈ గమ్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ఇనామిల్ అనేది అరిగిపోతుంది. దానివల్ల డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అండ్ సెన్సిటివిటీ వస్తుంది. ఇంకో మిస్టేక్ నేను గమనించింది ఏంటి అంటే ఈ విధంగా పైకి కిందకి బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టీత్ మీద ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇలా గమ్ మీదకి గమ్ లోపలికి ఇంకా ప్యాక్ చేస్తున్నట్టు అయిపోతూ ఉంటుంది. అంటే ఆ బ్యాక్టీరియాని ఇంకా ప్లాక్ని మనమే చిగురు లోపలికి ఇంకా తోస్తున్నట్టు అవుతుంది. ఇంకా ఏం చేస్తామంటే ఇలా ర్యాండమ్గా రోల్ చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు. సో ఐడియల్గా చేయాలి అంటే బ్రష్ని మనం ఇలా 45 degrees యాంగిల్లో పెట్టి బ్రష్ని చిన్నగా రోలింగ్ మోషన్ ఇలా ఇచ్చి ఇలా ఈ విధంగా పైకి అనాలి. అంటే అవే ఫ్రమ్ ద గమ్స్. అలా ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా ఇంకో ఎండ్కి రావాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే రైట్కి రావాలి. ఒకవేళ మీరు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మెల్లిగా లెఫ్ట్ సైడ్కి రావాలి. ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వెళ్ళాలి. యాక్చువల్లీ టీత్కి 3 సర్ఫేసెస్ ఉంటాయండి. ఒకటి అవుటర్ సర్ఫేస్ అండ్ దెన్ ఇన్నర్ సర్ఫేస్ అండ్ దెన్ అక్లూజల్ సర్ఫేస్. అంటే మన గ్రైండింగ్ సర్ఫేస్, అంటే మనం ఫుడ్ని నమిలి తింటాం కదా, ఆ సర్ఫేస్ని గ్రైండింగ్ సర్ఫేస్ అంటాం. సో ఫస్ట్ అవుటర్ సర్ఫేస్ నుంచి ఒక ఎండ్ నుంచి మెల్లిగా స్టార్ట్ చేస్తూ ఒక ఎండ్లోకి రావాలి. ఆ విధంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చేయాలి. అండ్ దెన్ ఇన్నర్ సర్ఫేస్ ఇదే విధంగా రోల్ చేస్తూ స్వీపింగ్ మోషన్ ఇస్తూ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి చేయాలి. అండ్ ఇప్పుడు గ్రైండింగ్ సర్ఫేస్ దగ్గరకు వచ్చినట్లయితే టు అండ్ ఫ్రో మోషన్లో చేయాలి. ఈ విధంగా ఒక ఆర్చ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఆర్చ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ పైది చేసేసాం కదా, ఆ తర్వాత లేదు కిందది ముందు చేసుకుని తర్వాత పైది చేసుకున్నా మీ ఇష్టమే. పై పళ్ళకైతే రోలింగ్ మోషన్ ఇచ్చి కిందకి స్వైప్ చేసాం కదా, ఇప్పుడు కింద పళ్ళకి ఏంటంటే అదే విధంగా రోలింగ్ మోషన్ ఇచ్చి పైకి స్వైప్ చేయాలి. అవే ఫ్రమ్ ద గమ్స్. రోల్ చేసి పైకి, రోల్ చేసి పైకి, రోల్ చేసి పైకి, రోల్ చేసి పైకి. ఈ విధంగా అవుటర్ సర్ఫేస్ అండ్ దెన్ ఇన్నర్ సర్ఫేస్ అలా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి కవర్ చేసుకుంటూ రావాలి. అండ్ దెన్ అక్లూజల్ సర్ఫేస్ అంటే గ్రైండింగ్ సర్ఫేస్, ఇది టు అండ్ ఫ్రో మోషన్లో చేయాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటి అంటే లాస్ట్ టీత్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా డికే అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు బ్రషింగ్ని. అండ్ ఫ్రంట్ టీత్ దగ్గరికి వచ్చినట్లయితే బయట ఎక్కువగా చేయడానికి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ లోపల వైపు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయము. దానివల్ల లోపల వైపు ఎక్కువగా గారపడుతూ ఉంటాయి. సో ఫ్రంట్ టీత్లో బ్రష్ని ఇలా పెట్టి పైకి కిందకి అంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఏ మూమెంట్ చేసినా కూడా జెంటిల్గా చేయాలి, ప్రెషర్ మాత్రం పెట్టొద్దు. ఇది కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.